చిన్న లౌకికమైన ఉపమానం చెప్తాను. మీరు ఈ వాచ్ చేసుకున్నారు, ఈ వాచ్ ఎవరిది? నాది అంటున్నారు. వాచ్ తీసి పక్కన పెడితే మీరు వేరు, వాచ్ వేరు కదా, అంతేగా? ఉంగరం ఎవరిది? నాది. శరీరం ఎవరిది? నాదే కదా. నాది అంటున్నారు కానీ నేను శరీరం అనట్లేదే. అంటే వాచ్ ఎలాగైతే చెయ్యి ఎవరిది అంటే నా చెయ్యి అంటున్నారు. అంటే చెయ్యి వేరు మీరు వేరా? వాచ్ వేరు మీరు వేరు అయ్యారుగా ఇక్కడ. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా ఒక చిన్న లాంగ్వేజ్ చెప్పేస్తుంది మనం ఈ శరీరం కాదు అని. మీరు శరీరమే అయితే నేను శరీరం అనాలి కదా. నా శరీరం అని ఎందుకు అంటున్నారు మీరు? నా వాచ్ నా చెయ్యిలాగా నా శరీరం అని ఎందుకు అంటున్నారు? రైట్. అంటే మనం ఈ శరీరం కాదు, ఇంకా ఏదో లోపల ఉన్న ఒక దానికి మనం శరీరాన్ని ఆపాదిస్తున్నాం. ఆ లోపల ఉన్నది ఏంటి? దాన్ని రకరకాల లాంగ్వేజెస్లో, రకరకాల రిలీజన్స్లో స్పిరిట్ అని, ఇది అని అన్నారు. సో స్పిరిచువాలిటీ అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఈ శరీరంలో ఉన్న ఆత్మని అని తెలుసుకొని మన లోపలికి మనం ప్రయాణించడం స్పిరిచువాలిటీ. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు, మేము నోములు చేస్తామండి, మేము వ్రతాలు చేస్తాము, మేము గుళ్ళకి వెళ్తాము. వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ కోసం చేస్తే అది స్పిరిచువాలిటీ అవుతుంది. కానీ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కష్టాలు తీరాలి అని చేస్తే దానికి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు. దాన్ని భక్తి అని మీరు అసలు అనద్దు. ఎందుకంటే అది అది ట్రాన్సాక్షన్ అయింది. నేను బాగాలేదు కాబట్టి నేను వెళ్ళాను, నేను వ్రతాలు నోములు చేశాను, భగవంతుడు పాపం ఏదో నా కోసం చేసావులే అని చెప్పి అతను ఏదో కనుకరిస్తాడు, ఇస్తాడు. ఒకప్పుడు ఇవ్వకపోవచ్చు, ఇస్తేనేమో మనం ఇంకా భక్తులం అవుతాం, ఇవ్వకపోతే ప్రాసెస్ మారి కొత్త దేవుడిని ఎవరినైనా ఎత్తుక్కుంటాం. సో స్పిరిచువాలిటీ అంటే మనం శరీరం కాదు, మనం ఆత్మలం అని తెలుసుకొని ఆ ఆత్మ సంబంధిత జ్ఞానాన్ని, అదే భగవద్గీత మొత్తం మన హిందువులకి, మన సనాతన ధర్మం వాళ్ళకి భగవంతుడు కృష్ణుడిలో ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగం అయిన తర్వాత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగం మొదలవుతుంది. అందులో ఫస్ట్ చెప్పేదే ఇది, నువ్వు శరీరానివి కాదు అర్జున, నువ్వు ఆత్మవి. సో మనం ఎప్పుడైతే మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని ఇన్ఫర్మేషన్గా, శరీరాన్ని కాదే కానీ బ్లేడ్తో కోసుకుంటే నొప్పిలేస్తుందని మీరు అడగకూడదు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి శరీరాన్ని నేను అనుకుంటున్నాం కాబట్టి మనం బద్ధత్వంలో ఉన్నాం, కండిషన్డ్ అంటాం అనమాట. ఇప్పుడు మీ పేరు గీతాంజలి, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని గీతాంజలి గీతాంజలి నేను పిలుస్తున్నాను, సడన్లీ ఎవరైనా ఇక్కడి నుంచి గీతాంజలి అనగానే మీరు తిరుగుతారు, అది కండిషన్డ్. సౌమ్య అంటే తిరగరు కదా. అలాగా నేను శరీరాన్ని అనుకొని ఇన్ని జన్మల నుంచి బ్రతుకుతున్నాను కాబట్టి నేను ఇప్పుడు శరీరంలా ప్రవర్తిస్తున్నాను, కానీ నేను ఈ శరీరాన్ని కాదు, నేను లోపలున్న ఒక ఆత్మని. ఆ ఆత్మ కోసం నేను ఇప్పటి నుంచి బ్రతుకుతాను, ఇప్పటి నుంచి నా ప్రతి చర్య నడవడిక ఆ ఆత్మని తెలుసుకోవటం గురించి జరుగుతుంది అని ఎప్పుడైతే ఒక మనిషి అనుకుంటాడో అప్పుడే అది స్పిరిచువాలిటీ. దానికి రకరకాల టెక్నిక్స్, ప్రాసెసెస్ ఉండొచ్చు. వాళ్ళకు దొరికిన గురువులు వాళ్ళకి నువ్వు ఎలాగా ఆత్మజ్ఞానాన్ని మేము చెప్తామని వాళ్ళకి చెప్పచ్చు. అలాంటి స్పిరిచువాలిటీని పెంపొందించుకోవాలంటే చేయవలసిన పని ఏంటి ఒక వ్యక్తి? ఫస్ట్ స్పిరిచువాలిటీని పెంపొందించుకోవాలి అంటే చేయవలసినది ఏంటంటే మనం హిపోక్రసీ వదిలేయాలి. అంటే అండి హిపోక్రసీని తెలుగులో ఏమంటారంటే, బట్ ఏంటంటే నేను ఆనందంగా ఉన్నానా లేదా అనే ఒక ప్రశ్న ఉందనుకోండి, ఆత్మ విమర్శనమేవి దానికి క్లోజ్ వర్డ్. మీరు ఫస్ట్ మీ ఆత్మ విమర్శన చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను ఆనందంగా ఉన్నానా, నేను వెళ్తున్న దారి కరెక్టేనా, ఈ పరుగు ఎన్నాళ్ళు, ఇది ఎక్కడికి, ఈ పయనం ఎక్కడికి అని ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచన మొదలవుతుందో అప్పుడు వాడికి స్పిరిచువాలిటీ. అర్జునుడికి ఇదే ఆలోచన వచ్చింది. అప్పుడు మరి అంటే ఇప్పుడు మనకు అనుభవిస్తున్న ఈ భోగాలన్నీ వీటన్నిటిని కూడా వదిలేసి వెళ్ళిపోవాలంటారా? లేదు, వీటి మధ్యలోనే ఉండి మనం అది కూడా ఒకటి అర్థం సాధ్యం అవుతుందా? తామరాకు మీద నీటి బొట్టులా బ్రతకటం అనేది సాధ్యం అవుతుందా అంటే అది ఒక టెక్నిక్. తెలియని వాడు కూరుకుపోతాడు, తెలియని వాడు నేర్చుకుంటాడు. నేర్చుకుని బ్రతికారు అలా మన ఋషులు మునులు. జనకుడు ఉన్నాడు, ఆయన రాజర్షి కదా అతను, మరి అతను అంతకంటే పెద్ద గొప్పవాళ్ళు ఎవరు లేరు కదా. దశరథుడు, జనకుడు వీళ్ళందరూ
అలాగా మన మన ఈ జనరేషన్లో కూడా చాలా మంది ఉన్నారు. అందరూ స్పిరిచువాలిటీలోకి వెళ్ళిన వాళ్ళు సమాజాన్ని వదిలేసి హిమాలయాల్లో తిరగట్లేదు కదా, వెళ్ళిపోవట్లేదు. మీ మధ్యనే తిరుగుతున్నారు కదా. ఉమ్. కానీ వాళ్ళు ఆత్మజ్ఞానం వైపు ప్రయత్నిస్తున్నారు, పయనిస్తున్నారు. ఉమ్. మీరు ఫస్ట్ మీరు అడిగిన ఈ ప్రశ్న, ఈ లౌకికమైన ప్రపంచంలో ఎలా బ్రతకాలి ఆ, అంటే అసలు కామ సాధ్యమవుతుందా క్రోధ లోభ ఆధ్యాత్మికత? మోహ మదమాశ్చర్యాలని చేత బాధింపబడి మనం బ్రతుకుతున్నాం. ఉమ్. అలా కాకుండా బ్రతికితే అదే స్పిరిచువాలిటీ. ఉమ్. అలా బతకగలగాలి కదా. దానికే గురువు అవసరం ఉంది. ఉమ్. ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. అవునండి. ఎలాగైతే అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడో అలాగా. అంతటి గురువు దొరకడం అంటే మీకు ఫస్ట్ మీరు ఆ ప్రశ్న అనేది ఆత్మవిమర్శన అన్నాను కదా, ఉమ్. నేను నిజంగా సుఖంగా ఉన్నానా, మనకి ఉమ్, ఉమ్. నేను ఈ ఈ ఈ ఈ ఈ ఈ పరుగులాట ఎన్నాళ్ళు, ఉమ్. ఇవన్నీ ఈ ప్రశ్నలు మీరు నిలబడి మిమ్మల్ని మీరు అడిగితే ఉమ్. అప్పుడు మీకు ఫస్ట్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. అప్పుడు ఇంకా ఆ పాయింట్కి వచ్చారంటే ఇంకా మీరుగా వెళ్ళిపోతారు. ఆటోమేటిక్గా. కృష్ణుడు మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తాడు. ఇంకా ఉమ్. నిజంగా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు ఉమ్. ఇలా ముందుగా ఈ ప్రశ్న వేసుకుని మీకు ఈ మొదలు ప్రశ్న పెట్టాలంటారు. న్యాచురల్గా వచ్చింది అనుకోండి, ఎంతో కొంత వైరాగ్యం లేకుండా ఈ ప్రశ్న రాదు. రాదు. ఉమ్. ఎందుకంటే మనం మాయలో కొట్టుకుపోతుంటాం. ఉమ్. ఎన్నిసార్లు అంటే ఒక చిన్న ఉపమానం అనమాట. చెరుకు ఒకసారి మీరు గడ్డని కొరికారనుకోండి, ఉమ్. బాగుంటుంది తీయగా. ఇంకొక 4-5 సార్లు చప్పరించారనుకోండి, తీపి తగ్గుతా 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 తర్వాత పిప్పి చప్పగా మిగులుతుంది. అయిపోతుంది. మన జీవితం కూడా అంతే. ఉమ్. ఇంకా దాన్ని నవిలి అందులోంచి ఇంకేదో దొరుకుతుంది అని ప్రయత్నించడమే ఈ లౌకికం. ఉమ్. ఇంకా దొరకదు, దీన్ని ఊసేయాలి అని అనుకోవటమే ఫస్ట్ మెట్టు. అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పటి నుంచి స్పిరిచువాలిటీ మొదలవుతుంది. ఉమ్. చూద్దాం ఆ ప్రయాణం ఎలా ఉంటుందో అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా.